ప్రోగ్రామ్ పైప్ అయిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్ రే బాబు నిన్న బద్దనపల్లి గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మన వైస్ చైర్మన్ నరసింహన్ గౌడ్ గారికి, అలాగే డైరెక్టర్లందరికీ, అలాగే డాక్టర్ గారికి మరియు నాయకులందరికీ నా యొక్క నమస్కారములు. మన ఈ ఉచిత పశువైద్య శిబిరం ద్వారా ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే, రైతులు సీజనల్ వ్యాధుల నుండి కాపాడుకోవడానికి వారి పశువుల్ని ఇక్కడున్న ఈ సెంటర్కి తీసుకొచ్చి ఈరోజు చికిత్స చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఎండాకాలంలో పాల దిగుబడి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డాక్టర్ గారి సూచనల మేరకు వారిచ్చే మందులను వాడుకుంటూ వారి పశువులకి ఎట్లాంటి హాని జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను. గౌరవ సిరిసిల్ల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు మరియు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, రైతులు మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముందుగా ఈరోజు మనం అగ్రికల్చర్ మార్కెట్ తరఫున బద్దనపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు హాస్పిటల్కి దూరంగా ఉన్న రైతులకి హాస్పిటల్ తీసుకొచ్చుకోవడానికి వీలు లేని వాళ్ళకి వైద్య సేవలు అనేది వాళ్ళకు ఇంటి దగ్గరికి ఉండడం కోసం అని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఏదంటే మేజర్గా మనకు పాలిచ్చే పశువులకి వాటిలో పాల దిగుబడి అనేది తగ్గకుండా గర్భకోశ వ్యాధులు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి వ్యాధులకి మనం స్వతర చికిత్స అనేది అందించుకోవాలి. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మనకు సీజనల్గా వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి. పెద్ద పశువుల్లో మనం గాలికుంటు కానీ, జబ్బవాపు కానీ, గొంతువాపు కానీ ఇట్లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవి సీజనల్గా మేము ఎప్పుడు అనేది ఇంటిమేట్ చేస్తూ ఉంటాము. ఐదర్ మార్కెట్ పాల కేంద్రం ద్వారానైనా కానీ, లేకపోతే మన గోపాలమిత్ర సర్వీసెస్ కూడా ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా మేము ఇంటిమేట్ చేస్తూ ఉంటాము. రైతులందరూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకోవాలి. మేజర్గా ఈ క్యాంప్ అనేది ఎందుకంటే గర్భకోశ వ్యాధులకి అట్లాంటి వాటికి పాల దిగుబడి తగ్గకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు తీసుకొచ్చుకొని కట్టకపోయినా, చూడి కట్టకపోయినా, లేకపోతే రిపీట్ అవుతున్న యానిమల్స్కైనా కానీ, లేకపోతే ఎదగ రాకుంటుండే అట్లాంటి యానిమల్స్ని మేజర్గా తీసుకొచ్చుకొని వాళ్ళు ఈ క్యాంప్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రోజు ఏఎంసీ ఆధ్వర్యంలో మరి పశు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బదనపల్లి గ్రామంలో. మరి మొన్న నేరాలలో ఈరోజు బదనపల్లిలో రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గానికి, ఈ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రైతులు ఏదైతే పాడి పశువులు ఉన్నాయో దాని ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను.